హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఈరోజు అయితే మనకు భువనగిరి దాటిన తర్వాత వలిగొండ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. అంటే మన దగ్గర నుంచి ఓవరాల్గా 145 to 150 వస్తుంది. అయితే బీహార్ వాళ్ళు అన్నమాట, మన మేస్త్రి పని చేసేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర నుండి ఇక్కడ మళ్ళీ వేరే పని పెట్టారంటే ఇక్కడ దించడానికి మనల్ని అయితే మాట్లాడుకున్నారు. 5500కి అయితే మాట్లాడుకున్నాను. కరెక్ట్ 145 వస్తుంది మనకు. అయితే ఒక అన్న మొన్న కామెంట్ చేసి ఉండే, నార్మల్గా డ్రైవింగ్ చేస్తూ వీడియోలు తీస్తున్నావు, అది మళ్ళీ యాక్సిడెంట్ వీడియోలో పెట్టావు కదా అది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈరోజు ఇద్దరం వచ్చాము. అది కూడా కరెక్టే, డ్రైవింగ్ చేస్తూ వీడియోలు తీయొద్దు కదండి, తప్పే కదా. అందుకని చెప్పేసి ఈరోజు ఇద్దరం వచ్చాం. అందుకే వీడియో తీస్తున్నా. సరే, అది ఎక్కడికి వెళ్తున్నా, ఎలా అయింది అనేది, ఎవరిని తీసుకెళ్తున్నా అనేది వీడియో రూపంలో చూపిస్తాను. మనం ఇప్పుడు లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వాళ్ళైతే ఫాస్ట్ లోడ్ చేస్తున్నారు. అదంతా కొంచెమే ఉందండి వాళ్ళ సామాన్, ఎందుకంటే ఎప్పుడు ఏదో దగ్గర వర్క్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళ దగ్గర సామాన్ కొంచెమే ఉంటుంది. ఆ కింద స్క్రోల్ చేశాను చూడండి నెంబరు. వీళ్ళు యాక్చువల్గా బీహార్ వాళ్ళు కాదండి, ఛత్తీస్గఢ్ వాళ్ళంట. ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్తారంట. ఎక్కడ వర్క్ ఉన్నా పర్లేదు బ్రో అన్నయ్య, అక్కడికి వెళ్ళిపోతాం మేము అని చెప్పేసి వాళ్ళ భాషలో వాళ్ళైతే చెప్తున్నారు. ఆ కింద నెంబర్ ఇచ్చింది వాళ్ళదే. ఏమన్నా అవసరం అనుకుంటే వేయండి. వాళ్ళు నాలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు కూల వైజ్గానే చేస్తారంట. ఏ రోజు కూలే ఆ రోజే. చూసుకోండి, ఏమైనా ఉంటే ముందే మాట్లాడుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టాను కదా అని చెప్పేసి నాకు అంత పరిచయం ఏం లేరు వాళ్ళు. జస్ట్ కిరాయికి వెళ్తున్నాను, ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తామన్నా అని చెప్తే సరే నెంబర్ పెట్టేస్తా అంటే పెట్టమన్నారు. అందుకనే పెట్టేశాను. ఏమైనా ఉంటే ముందే మాట్లాడుకోండి. మీకు క్లియర్ అనిపిస్తేనే చూసుకోండి. కొంచెం గొంతు దగ్గర పడ్డదండి, అందుకే ఇలా వస్తుంది. మేమిద్దరం వెళ్తున్నాము. మా అన్న కొడుకు అతను మధ్యలో వీడియో తీయడానికని నాకు కూడా కొంచెం తోడుగా ఉంటాడని తీసుకెళ్తున్నా. ఇటు సైడ్ దూతున్నాడు చూడండి, ఆయనే ఛత్తీస్గఢ్ ఆయనే మేస్త్రి. వీళ్ళకి తెలుగు వచ్చా లేక మాట్లాడొద్దని మాట్లాడరా తెలియదు, అర్థం కాదు. తెలుగు అయితే అసలే మాట్లాడరండి. ఈ వరంగల్లో అయితే ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. వరంగల్ మొత్తం మునిగిపోయిందండి. అంటే నిన్న వర్షానికి ఎక్కడ చూసినా కాలువలు అయితే పూర్తిగా నిండిపోయాయి. మీకు చూపిద్దాం అనుకున్నాను, 2 దిక్కుల మన బండి కూడా సైలెన్సర్ వరకు వచ్చాయి వాటర్. కాకపోతే ఏంటంటే నాకు అప్పటికే టెన్షన్ అవుతుంది, బండి వెళ్తుందో లేదో అని చెప్పేసి అదే టెన్షన్ తోటి నేను వీడియో తీయలేకపోయినా. అంటే నాకు ఆలోచన కూడా రాలే, అసలు వీడియో తీయాలని ఆలోచన కూడా రాలే. మొత్తానికి హైదరాబాద్ హైవే అయితే ఎక్కేసాం. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని హైవేలో ఎక్కేసాం. ఈ వలిగొండ అండి, వలిగొండ దగ్గరికి వచ్చేసాం. వలిగొండలో బ్రిడ్జి, ఈ కాలువ కూడా బాగానే పోతుంది వర్షానికే అనుకుంటా అండి. యాక్చువల్గా ఇది మూసీ నదిలో కలుస్తుంది అని అంటారు, మరి మనకైతే క్లారిటీ తెలియదు. మూసీ నది వరద కూడా వస్తుంది అని అంటారు. ఇది వలిగొండ దగ్గర అన్లోడ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. బండి పెట్టేసాం. ఎంతసేపు అండి తీస్తే వాళ్ళు 5 నిమిషాల పని అంతే. ఎంత లేదండి, సామాన్ కొంచెమే ఉంది. వాళ్ళే వచ్చారు 10 మంది వరకు. 5 నిమిషాలలో తీసేశారు సామాన్ అయితే. మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మీకు ఇంతసేపు కరెక్ట్గా చూపించలేదు కదండి వలిగొండ అది వాటర్ బ్రిడ్జి. అది చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి వీడియో అయితే ఆన్ చేశాను. వాటర్ ఫ్లో బాగానే పోతుంది. ఈ వర్షం బాగానే కొట్టిందండి. ఇంతగానం చూడండి ఫ్లో ఎట్లా పోతుందో, బాగానే వెళ్తుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, వరంగల్లో మాత్రం వర్షం బాగా కొడితే మాత్రం ఖమ్మం బైపాస్ గుండా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే వెహికల్స్ వెళ్ళట్లేదు. మేమే పొద్దున్న చాలా కష్టపడుతూ వచ్చాము. అప్పుడప్పుడే పంపిస్తున్నాం. కొంచెం ఫ్లో తగ్గిందనేసరికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పంపించారు. ఒకవేళ వర్షం కొడితే మాత్రం సిటీనే ప్రిఫర్ చేయండి, అక్కడ గుండా వెళ్ళకండి. 2-3 ఒక డీసీఎమే ఆగిపోయింది అందులో నైట్ వెళ్తుంటే. కొంచెం చూసుకోండి. మళ్ళీ వరంగల్ హైవే అయితే ఎక్కుతున్నాం. ఇంకా ఆకలి అయితే అవుతుంది, అప్పటికే 6 అవుతుంది. ఎక్కడన్నా దాబా చూసుకొని ఆగుదామని అనుకున్నాం.
కాకపోతే మా అన్న కొడుకు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తిందాం బాబాయ్ అని చెప్తే సరే ఇక్కడ నా పేరా అని చెప్పాను. అది చూడండి గుట్టనే తోలుమేస్తున్నారండి, మొత్తం ఫ్లాట్ల కోసం అవన్నీ ఫ్లాట్లు చేస్తున్నారు అనమాట. మొత్తానికి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర అయితే ఆగాము, ఆలేరు ముందు, కొంచెం ఆలేరు ముందుకు అని చెప్పేసి సైడ్లో ఆగాము. డబుల్ ఎగ్తో ఫాస్ట్ ఫుడ్ వేయించుకున్నాం. కొంచెం స్పైసీగానే వేసాము కానీ నాకెందుకో కొంచెం అంత సాటిస్ఫై అనిపించలేదు. మొత్తానికి జనగం దాటగానే లైట్లు వేయాల్సి వచ్చింది, లైట్ డిమ్ అయిపోయింది అప్పటికే. ఇది చూడండి మీకు వాటర్ చూపిస్తాను. పొద్దున నేను వీడియో తీయలేకపోయినా ఇప్పటికీ ఫ్లో కొంచెం వెళ్తుంది. ఇందులో 4 వెళ్ళిందండి పొద్దున, జస్ట్ 25%. పొద్దున 100% వచ్చింది చూడండి. చాలా హెవీగా వచ్చాయి, సైలెన్సర్ వరకు వచ్చాయంటే చూడండి. ఇప్పటికీ ఆ ఫ్లో తగ్గలేదు. అందుకే చెప్తున్నా, ఎవరైనా వరంగల్ ఖమ్మం బైపాస్ నుండి వెళ్తే అవాయిడ్ చేయండి.